కేంద్రం నుంచి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. రేషన్ కార్డు కలిగిన వారికి 5,00,000 రూపాయలతో పాటు ప్రతి నెల 3,500 రూపాయల చొప్పున డబ్బులను కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా అప్డేట్ కనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత పక్కనే మీకు లైక్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి షేర్ సింబల్ని క్లిక్ చేసి అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ రేషన్ కార్డులు కలిగిన వారికి అర్హత ఉంటే చాలు, నేరుగా వారికి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే కుటుంబానికి అంటే రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు మరియు కొంతమందికి 3,500 రూపాయల చొప్పున పంపిణీ అయితే చేయబోతున్నారు. వీటిలో మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిది 5,00,000 రూపాయలకు సంబంధించి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కింద ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు కింద అయితే ఇస్తుంది. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులో మనకు ఏటా 5,00,000 రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు 5,00,000 రూపాయలకు వైద్యం చేయించుకున్నా వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు 5,00,000 రూపాయలు అనేది వస్తుంది. సో ఇట్లాంటి బెనిఫిట్ కార్డు ఉండడం వల్ల చాలామంది పేదలు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యాన్ని పొందవచ్చు. అన్ని వ్యాధులకు అంటే గుండె, క్యాన్సర్, కిడ్నీ వంటి 1,500 రకాల కంటే పైన జబ్బులకు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగిస్తుంది. అదేవిధంగా దేశంలో ఉన్న ఏ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు చెల్లుతుంది. మొదటి రోజు నుండే ఈ బీమా కూడా వర్తిస్తుంది. అంటే ఈరోజు మనం అప్లై చేసుకుంటే వెంటనే ఈ రోజు నుంచి కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయినా ప్రభుత్వమే ఈ ఖర్చుని భరిస్తుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి మండల ఆఫీసు లేదా సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారునికి ప్రతి నెలలో 3,500 రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో మనకు గుడ్ న్యూస్ ప్రకటించబోతుంది. ముఖ్యంగా ఎందుకు ఈ 3,500 రూపాయలు ఇవ్వబోతున్నారు అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిపి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే రవాణాని నిలిపివేయాలని ఎంతో దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా తిరిగి మనకు ఈ రేషన్ బియ్యం అనేది అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు ఆపడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యానికి బదులుగా నేరుగా వారికి ప్రతి నెలలో కొంత నగదును కనుక ఇస్తే ఆ నగదు ద్వారా రేషన్ బియ్యంలో సరుకులు కావాలంటే రేషన్ సరుకులు తీసుకోవచ్చు, లేదా బయట ప్రొవిజన్స్లో సరుకులు తీసుకోవాలనుకుంటే నేరుగా అక్కడికి వెళ్ళి ప్రొవిజన్స్లో కూడా సరుకులు తీసుకోవచ్చు. సో ఈ యొక్క వస్తువులను ఎక్కడైనా వారికి నచ్చిన దగ్గర కొనుక్కుంటారు అని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి నేరుగా నగదు అందించేటువంటి ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒక ఈ వోచర్ అనేది మనకు రిలీజ్ చేస్తారండి. ఈ యొక్క ఈ వోచర్ అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాత ఆ ఈ వోచర్ని మనం తీసుకుని నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ షాప్కి వెళ్ళి దాన్ని మనం డబ్బుల రూపంలో మార్చుకోవచ్చు, లేదా అక్కడ మనం కొనుక్కోవచ్చు, లేదా ఆ ఈ వోచర్ని ఉపయోగించి బయట షాపుల్లో కూడా మనం పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. బియ్యం కొనుక్కోవచ్చు, సో కూరగాయలు కొనుక్కోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా కొనుక్కోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చే బియ్యం మనం తినడం లేదు కాబట్టి అదే డబ్బులు ఇస్తే ఈ అక్రమ రేషన్ రవాణా మనకు అరికట్టవచ్చు. అండ్ ఎవరికైతే రేషన్ బియ్యం కావాలో వారే బియ్యం తీసుకుంటారు, డబ్బులు అయితే తీసుకోరు కదా. సో ఈ విధంగా గరిష్టంగా ఒక కార్డుకి మనకు 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు ఒక్కొక్క కార్డుకి అయితే అందించేటువంటి ప్రతిపాదనకు త్వరలో శ్రీకారం చుట్టి పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంల యొక్క ఆమోదం కూడా తీసుకుని మన యొక్క కేంద్ర ప్రభుత్వం బిల్లు అయితే పాస్ అయిపోతుంది. సో ఈ యొక్క అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఈ యొక్క అప్డేట్ను కూడా అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.